మానసిక స్థితి సరిగా లేని బాలికను ముళ్ల పొదల్లో పడేసిన సంఘటన ఏలూరు నగర శివారులో చోటు చేసుకుంది. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రి సమీపంలో రైల్వే బ్రిడ్జి పక్కన గల ముళ్ల పొదల్లో అపస్మారక స్థితిలో గుర్తు తెలియని ఓ బాలిక పడి ఉంది. బాలిక మోగరోతన విన్న కొందరు యువకులు ఆ బాలికను కాపాడారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన బాలికను ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. బాలికకు మానసిక స్థితి సరిగా లేకపోవడం, అంగవైకల్యంతో బాధపడుతున్నట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ చెప్పారు. బాలికకు సంబంధించిన వివరాలను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సుమారు 5 సంవత్సరాలు కలిగిన పాప పొదల్లో పడి ఉండటం సమాచారం మేరకు ఇమీడియట్గా మా టీం అంతా కూడా ఇమీడియట్గా అక్కడ వెళ్ళడం జరిగింది. నేషనల్ హైవే మొబైల్స్ తోటి ఇమీడియట్గా అక్కడ ఉన్న పాపని చూస్తే బతికే ఉంది. ఆ పాపని ఇమీడియట్గా తీసుకుని ఆశ్రమ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఆ పాపకి చిన్నప్పటి నుంచే ఈ మాల్ న్యూట్రిషన్తో పాటు ఈ సెరిబ్రల్ ఫాల్సిల్ అంటే బ్రెయిన్ ఎదగపోవటం వల్ల అలా ఉంటుందనేసి ప్రాథమిక అంచనాలు చెప్తున్నారు. ఈ డాక్టర్స్ పర్యవేక్షణలో చూస్తున్నాం. అయితే ఎవరు ఈ పాప ఏంటి అనే దాని మీద కూడా అన్వేషణ చేస్తున్నాము. దీని మీద దర్యాప్తు చేసి పాపని ఎవరైనా వదిలి వెళ్ళారా, పాప ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అన్ని వివరాలు తొందరలో కూడా దర్యాప్తు చేసి తెలియపరుస్తాం.